బున్ను, జున్ను, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. వింటారా? రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టజీవి. అతడు అడవిలో చెట్లు కొట్టుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ఆ వచ్చిన కట్టెలతో డబ్బులు పోగు చేసుకునేవాడు. ఒకరోజు అతని గొడ్డలి నదిలో పడిపోయింది. అప్పుడు రామయ్య కూర్చుని ఏడవసాగాడు. నదిలో నుంచి దేవత ప్రత్యక్షమై, ఏమిటి రామయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చాలా దయతో అడిగింది. అప్పుడు రామయ్య జరిగిందంతా దేవతకి చెప్పాడు. అప్పుడు దేవత, దిగులు చెందకు రామయ్య, నేను నీకు ఒక సహాయం చేస్తాను అని చెప్పి నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసిచ్చింది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు రామయ్య, ఇది కాదు నా గొడ్డలి ఇలా ఉండదు అని దేవతకు సమాధానం ఇచ్చాడు. దేవత మరల రామయ్యకి ఒక వెండి గొడ్డలి చూపించింది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు రామయ్య, ఇది కూడా నా గొడ్డలి కాదు అమ్మా, నన్ను క్షమించు అని దేవతకి సమాధానం చెప్పాడు. అప్పుడు దేవత చివరిసారిగా రామయ్య నిజం గొడ్డలి చూపించింది. రామయ్య, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు రామయ్య ఎంతో సంతోషంతో తన గొడ్డలిని గుర్తుపట్టి ఎగిరి గంతులు వేయసాగాడు. హెహే హెహే, నా గొడ్డలి దొరికింది, హెహే హెహే అనుకుంటూ గంతులు వేయసాగాడు. అప్పుడు దేవత రామయ్య నిజాయితీకి మెచ్చి 3 గొడ్డలని రామయ్యకు ఇచ్చివేసింది. చూసారా, నిజాయితీ ఎప్పటికైనా మనల్ని గెలిపిస్తుంది.